హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ మనసుకి చాలా ఉల్లాసపరిచే వీడియో అయితే మీ ముందుకి తీసుకొస్తున్నాను అనమాట. సాధారణంగా వింటర్ సీజన్లో అందరూ అరకు వెళ్ళాలని, అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, అక్కడ కూల్ ప్రదేశాన్ని ఎంజాయ్ చేయాలని అరకు వరకు ఎక్కువ ఎక్స్పెన్సివ్తో అమౌంట్ ఎక్కువ అవుతుందని వెళ్ళలేక కూడా చాలామంది ఆగిపోతారండి. అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మన దగ్గరలోనే రంపచోడవరం అనే ఊరు అనేది ఉన్నదండి. అక్కడ మనకి చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు పిల్లలందరూ ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు కదండి. ఈ ప్లేసుల్లో అయితే మనకి ఫోన్తో పని కూడా ఉండదన్నమాట. ఒకవేళ వాళ్ళకి పట్టుకోవాలనిపించినా సరే పట్టుకోకుండా ఉండేటటువంటి ప్లేసెస్ అయితే ఉన్నాయండి. ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఎంత కూల్ ప్రదేశం అయితే ఉందో. ఇదైతే డక్కలు ఉండే పాండ్ అనమాట. ఇక్కడ హ్యాపీగా స్నానం చేసి మేము ఎర్లీ మార్నింగ్ అనమాట ఈ వీడియో షూట్ చేస్తున్నాం. ఈ డక్కలు అయితే అటు ఇటు తిరుగుతున్నాయి. ఈ రూమ్ మేము తీసుకున్న రూమ్ దగ్గర ఇలా గార్డెన్ అయితే ఉందండి. మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకి క్యాంపెయినింగ్కి కావాలన్నా సరే వాళ్ళు వేస్తానన్నారనమాట. కాకపోతే ఈ రూమ్స్ కాస్ట్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి. అసలు ఎలా వెళ్ళాం ఏంటి అనేది, ఇక్కడ అమౌంట్ ఎంత అవుతుంది అనేది మీకు అంతా కూడా వివరంగా చెప్తానండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. రంపచోడవరంలో వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మాకు ఈ రివర్ హౌస్ అనేది ఒకటి కనిపించిందండి. మేమైతే దిగి చూసాం. ఫస్ట్ చూసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము 2-3 లాడ్జీలు కూడా చూసామండి. అయితే అవైతే మాకు అస్సలు నచ్చలేదు. బాత్రూమ్స్ అవి కూడా చాలా స్మెల్ అది వచ్చేసి బాగోలేదన్నమాట. ఈ రివర్ హౌస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. చాలా నీట్గా, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో, అలాగే ఇళ్ళ మధ్య అయితే ఉందండి. మనకి తెలియని ప్లేస్ కదా, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనేది పిల్లలతో వెళ్తే భయంగా ఉంటుంది కదండి. అలా కాకుండా ఇదైతే ఇళ్ళ మధ్యలో ఫుల్ సెక్యూరిటీతో ఉందండి. అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు. అయితే ఇది మేము 2-3 తిరిగిన తర్వాత మాకు ఈ రివర్ హౌసే మాకు బాగా నచ్చింది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు. అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇదిగోండి రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. అది స్ప్రింగ్ పరుపు అనమాట. మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. టీవీ ఉంది, అట్లాగే ఫ్యాన్ ఉంది. అయితే ఫ్యాన్తో అయితే మాత్రం మాకు అస్సలు పని పట్టలేదండి. మేము ఫ్యాన్ కూడా వేయలేదు, అంత కూల్గా ఉంది. బాత్రూమ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో, చాలా పెద్దది కూడా. ఏసీ ఉంది, అలాగే పెద్ద మిర్రర్ కూడా ఉంది. మనకి ఇన్ని ఫెసిలిటీస్తో అదైతే ఎంతో ఎక్కువ అమౌంట్ అయితే అనుకోకండి. ఇదైతే మాకు చెప్పడం 2000 చెప్పారు. మేము బార్గెనింగ్ చేసాము. అలాగే మన వీడియో చూసి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు అమౌంట్ అనేది తగ్గిస్తా అన్నారండి. మనం వీడియోలో చూసి వచ్చామని చెప్తే వాళ్ళు అయితే తగ్గిస్తారు. అక్కడ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారండి. వాతావరణం అది చూస్తే మాకు అస్సలు రాబుద్ది లేదనమాట. మా పిల్లలు కూడా క్యాంపెయినింగ్ కావాలి అని అన్నారు. అదైతే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అవుద్ది, మేము వేస్తాం మీకు కావాలితే అని కూడా అన్నారు. అయితే మేమైతే వద్దని చెప్పేసి అన్నాంలేండి. అంటే మేము ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లో వాళ్ళు వేసుకునే క్యాంపెయినింగ్లో మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మీరు ఏమి భయపడక్కర్లేదు. ఈ డీటెయిల్స్ నేను వీళ్ళ విజిటింగ్ కార్డు కూడా ఈ వీడియోలో మీకు లాస్ట్లో మీకు పెడతాను. ఆ ఫోన్ నెంబర్స్తో ఫోన్ చేసి మీరు ఈ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఈ రంపచోడవరం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఒక కొండ ఎక్కాలండి. ఆ కొండ ఎక్కితేనే కనుక మన వాటర్ కనిపించదు. అయితే ఈ రివర్ హౌస్లో మీరు రూమ్ తీసుకుంటే కనుక ఈ పక్కనే మనం బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్లో మనం ఇలా డౌన్కి దిగితే, మీరు పెద్దవాళ్ళతో వెళ్తే కనుక వాళ్ళు ఎక్కువ కొండది ఎక్కలేరు కదండి. వాళ్ళకి చక్కగా ఈ వాటర్లో అయితే స్నానం చేయించవచ్చు. పక్కన ఇలా డౌన్కి వస్తే ఇలా చక్కగా మనకు ఒక ప్యూర్ వాటర్ అనమాట అండి. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. మీరు ఒక్కసారి చూస్తే అస్సలు వదిలిపెట్టరు అనమాట. అంత ప్లెయిన్ వాటరు. ఎర్లీ మార్నింగ్ ఒకటండి 7 ఆ టైంకి మేము దిగాము ఇది వాటర్ దగ్గరికి. ఇంక పిల్లలు అయితే మేము ఇప్పుడే స్నానం చేస్తానని పట్టుకున్నారు. సరే ఓకే, ఎర్లీ మార్నింగే స్నానం చేస్తే మేము తర్వాత పింజర్లకొండ కూడా వాటర్ ఫాల్స్ కూడా ప్లాన్ చేసుకున్నామండి. ఆ పింజర్లకొండ మీకు వీడియో అయితే పెడతాను. అది కూడా చాలా చాలా బాగుందండి. కాకపోతే కొంచెం డేంజర్ ప్లేస్ అది, మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అప్పుడే రెడీ అయిపోతున్నారంటే స్నానాలకి. చాలా కూల్గా వాటర్ అయితే ఉన్నాయి. మీరు పెద్దవాళ్ళతో వెళ్తే కనుక ఇలా చక్కగా ఇక్కడ వాళ్ళు స్నానం చేయాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదండి. మేము మా పిల్లలు అయితే 1.5 hours స్నానం చేసామండి. ఇదే వాళ్ళ విజిటింగ్ కార్డు. మీరు ఎవరికైనా అవసరమైతే ఈ నెంబర్కి కాల్ చేసి వెళ్ళండి. మన వీడియో చూసి వెళ్తే కనుక వాళ్ళు అమౌంట్ కూడా తగ్గిస్తా అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.